ఈ జరుగుతున్న అంశాలతో పాటు అందరూ మాట్లాడుతున్నా షర్మిల గారు చాలా చాలా విషయాలు కొంత మీడియాకి చెప్తున్నారు. అంటే గత ప్రభుత్వంలో జగన్ గారు చేసిన అంశాల్లో కానీ, రేషన్ బియ్యం వ్యవహారంలో కానీ, ఆ అధికారుల అంశాల్లో కానీ ఆవిడ చాలా చాలా ఓపెన్ గా చెప్తున్నారు. కొన్ని అయితే అసలు తెలియని సమాచారం ఆవిడే చెప్తున్నారు. ఈ మొత్తం పరిణామాలపై అసలు కాంగ్రెస్ రియాక్షన్స్ ఏంటి మేడం? ఒక్కసారి మీరు నారా చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటే ఆయనకున్న పేరు ఏంటంటే వ్యవస్థలను కానీ CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే పేరు ఉంది. ఆయన వచ్చిన తర్వాత అన్నిటినీ ఒక రేంజ్లో నడుపుతాను ఉంది. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 నెలలు అవుతున్నా ఇప్పటికీ ఆయనకి వ్యవస్థల మీద గ్రిప్ రాలేదంటానికి ఇది ఒక నిరసన మేడం. ఎందుకంటే పేరును నాని లాంటి దొంగ వ్యక్తులు ఇప్పుడు సవాళ్ళు ఏమి విసురుతున్నారంటే, ఇందాక మీరు చెప్పినట్టు దమ్ముంటే పట్టుకో చంద్రబాబు గారు, పట్టుకుంటే వదిలేస్తాను పాలిటిక్స్ అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇందాక సోదరులు గారు చెప్పినట్టు లుక్అవుట్ నోట్స్ ఇష్యూ చేసాం, ఆమె ఎక్కడుందో కనపడలేదు. అంటే ఒక గృహిణి ఆమె, కనీసం ఆమెను పట్టుకోవటానికి కూడా మీ పోలీసులు కానీ, మీరు నడుపుతున్న CID కానీ, మీరు నడుపుతున్న సిస్టమ్ కానీ పనిచేయట్లేదంటే మీరు ఎంత చండాలంగా గవర్నమెంట్ నడుపుతున్నారో ఒక్కసారి అర్థం చేసుకోవాలి మేడం. ఇందాక మీరు అన్నట్టు అదే అండి, ఇందాక మీరు అన్నట్టు విజయసాయి రెడ్డి గారు వైజాగ్ లో అక్కడ ఉండి నేను ఎక్కడే ఉన్నాను మీరు పట్టుకొని చూద్దామని సవాల్ ఇస్తారు. లుక్అవుట్ విషయంలో కూడా ఆయన ఛాలెంజ్ చేశారు. అసలు వదిలేడు, సవాల్ వదిలేడు. ఆయన వైజాగ్ వచ్చి నేను ఎక్కడ ఉన్నా మీరు ఎందుకు రావట్లేదు, ఎందుకు పట్టుకోవట్లేదు అంటే వీళ్ళు నిజంగా పోలీసులు ఏం చేస్తున్నారు, లేదంటే గవర్నమెంట్ మెతక ధోరణి ఎందుకు అవలంబిస్తున్నారు అర్థం కావట్లేదు మేడం. పేరు నాని గారి విషయంలోకి వస్తే అతనికి అసలు మిస్ అయినట్టు ఎలా తెలిసింది? ఎందుకంటే జనరల్గా గూడెంలో ఉన్నప్పుడు రెంట్కి ఇచ్చినప్పుడు ప్రభుత్వమే దాని మెయింటెనెన్స్ చూడాలి. ప్రభుత్వం మొత్తం చూసి ఆ సిస్టమ్ మొత్తం ప్రభుత్వం కంట్రోల్లో ఉండాల్సింది. ఇతను ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు? ఒకటి సరే, ప్రభుత్వ సిస్టంలో ఉన్నప్పుడు డైలీ కానీ, వీక్లీ కానీ, మంత్లీ కానీ ఆడిట్ జరిగిద్ది. ఎన్ని బస్తాలు ఉన్నాయి, ఎన్ని పోయినాయి, ఎన్ని ఉన్నాయి, ఇంటేక్ మొత్తం ఉంటుంది. 6 months అవుతున్నా కానీ ఇంతవరకు బయటికి రాలేదంటే వ్యవస్థలు వాళ్ళు ఎంత మేనేజ్ చేసి ఉంటారు, వీళ్ళకి ఇంకా వ్యవస్థల మీద ఎంత గ్రిప్ రాలేదో ఒక్కసారి మనం అది అర్థం చేసుకోవాలి. అంటే వీళ్ళు అనేది ఏంటంటే ఎంత దిగజారిపోతేనే మేము సెట్ చేసుకుంటూ వస్తున్నాము అభివృద్ధి సంక్షేమంతో పాటు అని ప్రభుత్వం కానీ పెద్దలు కానీ చెప్తున్నారు కదా. అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ ఉంటారు మేడం, వాళ్ళకేంది తప్పు చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడికక్కడ ట్రాన్స్ఫర్లో పెడుతున్నారు. వాళ్ళు మీ చుట్టాలా, మీ బంధువులా, లేదంటే మీ బామర్దులా, బావులా? ఎవరైనా ఎంప్లాయీస్ తప్పు చేసినా ఒకళ్ళు 2-3 తీసి పక్కన వేస్తే, సస్పెండ్ డిస్మిస్ చేసేస్తే, సహకరిస్తున్న వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటే రిమైనింగ్ వాళ్ళు భయపడతారు కదా, ఇంకో తప్పు జరగకుండా ఉంది కదా. అది వచ్చిన 1-2 నెలల్లో మీరు కనుక చేసుంటే, 1-2 నెలల కనుక మీరు చేసుకుంటే ఇప్పటికీ ఇలాంటి జరిగి రిపీట్ అయ్యే కాదు కదా. మీరు ఏం చేయట్లేదు కాబట్టి, మీరు ఏం చేయలేరని చెప్పి ఎంప్లాయీస్కి అర్థమైంది కాబట్టి ఈరోజు వాళ్ళు ఇష్టానుసారంగా వైసీపీ వాళ్ళకి ఇంకా తొత్తులా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇందాక సోదరులు అన్నట్టు ఇవన్నీ విషయాలు నేను బయట పెట్టా కదా, ఇవన్నీ విషయాలు మీరు బయట పెట్టలేదండి. పేరుని నాని గారి చేతగాని తనం వల్ల అది బయటకు పడింది. లేదంటే 1 బస్తా 2 బస్తాలు మేము ఆల్మోస్ట్ 3000 బస్తాలు పైన ఉన్నాయంటే 6 నెలలు ఆయన కప్పు పుచ్చుకొని వచ్చారంటే ఇంకా అంత ఇది ఎలా ఇంకా? అంటే ఒక్క విషయం చెప్పండి, ఇప్పుడు షర్మిల గారు మీడియాని అడ్రస్ చేస్తూ చాలా సమాచారం, చాలా మందికి తెలియని సమాచారం